హాయ్ అండి. హాయ్ అండి. మటను హాట్ కర్రీ వండుతున్నానండి. 2 రోజులకు ఒక వీడియో కూడా చేయట్లేదు నేను. నాకు ఇది తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలుస్తుంది కదా యూట్యూబ్ చేసేటోళ్ళకి. నాకు చెప్పండి ఇది ఎట్లా చేయాలోను. నాకు ఎడిట్ రావట్లేదు, వాయిస్ ఇవ్వటం రావట్లేదు, ఇది రావట్లేదు. కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అందరికీ తెలిసిన కర్రీయే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు. నేను టమాటా వేస్తాను, కొంతమంది టమాటా వేయరు. కొద్ది గ్రేవీ కోసం కొంచెం వేరే టేస్ట్ వస్తుంది అనేసి నేను టమాటా వేస్తాను అన్నమాట. చూడండి, అదిగో రకరకాలుగా తీశాను వీడియో. ఎవరైనా తీస్తారు ఇట్లాగా? అది నేను ఒక్కదాన్నే తీస్తా. తెలియట్లేదండి ఎట్లా తీయాలోను. నాకు తెలీదు. ఫోన్ గురించి తెలీదు, యూట్యూబ్ గురించి తెలీదు. తగినంత అల్లం వేసుకోండి. నేను 1/2 కిలో తీసుకున్నాను హాట్. 1/2 కిలో తీసుకుని చేస్తున్నాను అన్నమాట. సరిపడా సాల్ట్ వేసుకోండి. నువ్వుల నూనె అయితే మంచిదండి. ఇప్పుడు అంతా హెల్త్ అంటున్నారు కదా, నువ్వుల నూనె నెయ్యి అంటున్నారు కదా, ఇంకా అవే వాడుతున్నా. ఇవి శుభ్రంగా కడుక్కొని సాల్ట్ వేసుకుని వాటర్ రాకోకుండా తీసి పెట్టినా కూడా వాటర్ వచ్చింది చూడండి. అంతా కొంచెం ఫ్రై అయ్యేటట్టు కొద్ది వాటర్ మగ్గేటట్టు అన్నమాట. కొంచెం అట్లా కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుకుంటే వాటర్ పోతుంది. తర్వాత కారం పసుపు వేసుకుని మగ్గబెట్టుకుంటామండి. అందరికీ తెలిసిన వంటలే. ఇప్పుడు ఏముంది, యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరికీ రకరకాల వంటలు చేస్తున్నారు. అందరికీ అన్ని వంటలు తెలిసినాయి ఇప్పుడు. ఇదివరకంటే ఎవరికి వంటలు తెలియదు. ఇప్పుడు అందరూ వండుతున్నారు. మగవాళ్ళు వండుతున్నారు, ఆడవాళ్ళు వండుతున్నారు. కొద్దిగా అది అట్లా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న వాటర్ పోతుంది. కొంచెం ముక్కకి కారం పడుతుంది అన్నమాట అండి. అట్లా నాకు వీడియో తీసుకుంటానికి నాకు కిచెన్లో బాగాలేదు. అంటే ప్లేస్ చిన్నగా ఉంది. ఆ చిన్నగా ఉండటం ఇది అవ్వట్లేదు. రకరకాలుగా పెడుతున్నాను కెమెరాని. కెమెరా కాదులేండి, ఫోను. కాసేపు గోడకు పెడుతున్నా, కాసేపు స్టాండ్కి పెడుతున్నా, వీలు అవ్వట్లేదు. సరిపడా వాటర్ పోసుకోండి. ముక్క మునిగే వరకు వేసుకుంటే సరిపోద్ది. ఇది ఎందుకంటే హాటే కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది. మేకలోను ఏవి వేస్ట్ అవి ఉండవని అంటారు కదా, అది నిజమే. లూలు మాల్ వెళ్తే మొత్తం అన్నీ ప్యాకింగ్ చేసి ఉంటాయండి. ఇక కావలసిన పదార్థాలండి. మటన్ మసాలా వేయలేదు నేను, కాబట్టి ఇంట్లోనే కొద్దిగా మిక్సీ పట్టాను. చెక్క, లవంగ, గసగసా, ఇలాచి, షాజీరా అన్నీ. కాకపోతే ధనియా పొడి, జీరా పొడి ఇంట్లో పట్టింది ఉంటే అది వేసాను అన్నమాట. ధనియా పొడి, కొద్దిగా జీరా పొడి, తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గరం మసాలా, అంతే. కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం, దింపేసుకుని తినేసేయడం, అంత అయిపోయింది. తీసాను ఇంకా వీడియో, కొంచెం అది సరిగ్గా రాలేదని ఇంకా పెట్టలేదండి. నేర్చుకుంటున్నాను కదా, ఇప్పుడిప్పుడే వస్తుంది. కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. ఓకే, బాయ్ అండి.